వెల్కమ్ టు వేదవ్యాస అకాడమీ. డియర్ ఫ్రెండ్స్, విశ్వంలో భూమి కాకుండా మరెక్కడైనా జీవముందా? ఈ ప్రశ్న దశాబ్దాలుగా మనల్ని వేధిస్తుంది. అయితే శాస్త్రవేత్తల చూపు ఇప్పుడు బృహస్పతి చంద్రుడైన యూరోపా వైపు మళ్ళింది. ఎముకలు కొరికే చలి మంచుగడ్డలతో నిండిన ఈ చంద్రునిపై జీవం ఉండే అవకాశం ఉందని నాసా పరిశోధనలు చెబుతున్నాయి. అసలు అక్కడ ఏం జరుగుతుంది? మంచు కింద దాగి ఉన్న రహస్యాలేంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. జీవానికి ఆధారం యూరోపా ఉపరితల అంతా భారీ మంచు పొరలతో కప్పబడి ఉంది. కానీ తాజాగా శాస్త్రవేత్తలు ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించారు. యూరోపాపై ఉన్న భారీ ఉప్పు మంచు గడ్డలు క్రమంగా కరిగి లోపల ఉన్న సముద్రంలోకి చేరుతున్నాయి. ఈ సింకింగ్ ఐస్ విధానం ద్వారా జీవం మనుగడకు అత్యంత అవసరమైన ఆక్సిజన్ మరియు ఇతర పోషకాలు లోపలి సముద్రంలోకి చేరుతున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రక్రియ కనుక నిజమైతే ఆ లోతైన సముద్రాల్లో జీవరాశులు పెరగడానికి కావలసిన వాతావరణం అక్కడ ఉందని మనం నమ్మవచ్చు. ఈ రహస్యాలను ఛేదించడానికి నాసా ఇప్పటికే రంగంలోకి దిగింది. 2024లో నాసా యూరోపా క్లిప్పర్ మిషన్ను అంతరిక్షంలోకి పంపింది. ఈ నౌక 2030 నాటికి యూరోపాను చేరుకుంటుంది. అక్కడ ఉన్న మంచు పొరలు మందం ఎంత, సముద్రంలో ఉప్పు శాతం ఎంత, నిజంగా జీవం ఉందా వంటి ఎన్నో ప్రశ్నలకు ఇది సమాధానం వెతకనుంది. ఒకవేళ యూరోపాపై జీవం ఉన్నట్లు తేలితే అది మానవ చరిత్రలోనే అతిపెద్ద ఆవిష్కరణ అవుతుంది. గ్రహాంతరవాసులు అంటే ఏలియన్స్ కోసం మనం చేస్తున్న అన్వేషణలో ఇదొక కీలక మలుపు. మరి 2030లో యూరోపా క్లిప్పర్ ఎలాంటి నిజాలను బయటపెడుతుందో అని మీరు అనుకుంటున్నారా? కింద కామెంట్ చేయండి. మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.